దావోసు పర్యటనపై శాసనమండలి సాక్షిగా ఏపీ ప్రభుత్వం వింత భాష్యం చెబుతోంది. దావోసు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ఎంఓయూలకు కాదని, దావోసు పర్యటనలో ఎంఓయూలు జరగలేదని అంగీకరించింది ప్రభుత్వం. దావోసు పర్యటనపై వైఎస్ఆర్సీపీ సభ్యుల ప్రశ్నలకు ప్రభుత్వం వింత సమాధానం చెప్పింది. WEF కేవలం అంతర్జాతీయ వేదిక మాత్రమేనంటూ సమాధానమిచ్చింది. పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకునే వేదిక కాదంటూ సమాధానం తేల్చి చెప్పింది కూటమి ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. సతీష్, బిందు శాసన మండలి సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ తో కూడినటువంటి మంత్రుల అధికారుల బృందం దావోస్ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు తేకుండా ఒట్టి చేతులతో తిరిగి వచ్చారన్న అంశం మరొకసారి బట్టబయలైంది. ఈరోజు శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు తుమ్మాటి మాధవరావు, రవీంద్రబాబు, కౌరు శ్రీనివాసులు ప్రశ్న వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హాజరైనటువంటి దావోస్ పర్యటనలో ఈ రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఏ సంస్థలతో పెట్టుబడులు కుదుర్చుకోయో, ఎంఓఏలు కుదుర్చుకున్నాయో వివరాలు కోరుతూ ఆ శాసన మండలి సభ్యులు ప్రశ్న వేస్తే ఆశ్చర్యంగా పెట్టుబడులు ఏమీ తేలైనటువంటి ప్రభుత్వం దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్, అధికార బృందం వెళ్లి ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. కానీ పెట్టుబడులకు సంబంధించి ఎన్ని తీసుకొచ్చారు, ఎన్ని ఎంఓఏలు చేసుకొచ్చారు అని ప్రశ్నిస్తే మాత్రం అసలు దావోస్ ఆ వేదిక ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించినటువంటి గ్లోబల్ ప్లాట్ఫామ్ ఉందో ఇది అసలు పెట్టుబడుల కోసం, పెట్టుబడులు ఎంఓఈల కోసం నిర్దేశించినటువంటి వేదికే కాదంటూ సమాధానం ఇవ్వడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు తీవ్ర ఆక్షేపించారు. శాసన మండలిలో దీనిపైన ఆ తీవ్ర చర్చ సాగింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు చెప్పినటువంటి సమాధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు తుమ్మాటి మాధవ్, అదేవిధంగా ఆ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆ శాసన మండలి విపక్ష నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కూడా తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లి చాలా కష్టపడ్డారని చెప్తున్నారు. మరి ఎందుకు ఎటువంటి అవుట్కమ్ లేకుండా తిరిగి వచ్చారో ప్రభుత్వమే ఆలోచించుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం పైన ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. దానిపైన కూడా తీవ్ర ఆక్షేపణ తెలియజేశారు. అసలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల్లోనే JSW జిందాల్ కంపెనీని తరిమేశారు ఈ రాష్ట్రం నుండి. అందుకనే మహారాష్ట్ర వెళ్లి 9 నెలల్లోనే 3 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి మహారాష్ట్రతో JSW ఎంఓయూలు చేసుకుంది. సో ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో రాష్ట్రానికి వచ్చినప్పుడు శంకుస్థాపన చేసినటువంటి NTPC గాని, బల్క్ డ్రగ్ గాని ఇటువంటి పార్కులన్నీ కూడా, ఇటువంటి ఇండస్ట్రీస్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినని కూడా బొత్స ధీటుగా సమాధానం చెప్పారు. సో శాసన మండలి సాక్షిగా దావోస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే దావోస్ పర్యటనకు చాలా ప్రచారాన్ని కల్పించుకుంది. వాస్తవానికి ఇందులో ఆ శాసన మండలి సభ్యులు ఎంత ఖర్చు చేశారని అడిగితే దానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వలేదు. ఇన్వెస్ట్ ఇండియాతో కలిసి పనిచేసాం, కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులను వెనక్కిస్తుంది, తర్వాత తెలియజేస్తామని చెప్పారు. అదేవిధంగా ఆ నేషనల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా మంత్రి లోకేష్ ఇంటర్వ్యూల ద్వారా లోకేష్ ను ప్రమోట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. దానికి ఎంత ఖర్చు చేశారనే అంశాన్ని కూడా ఆ సమాధానం ఇవ్వలేదు. దీనిపైన కూడా సభ్యులు అభ్యంతరం తెలిపారు. సో దావోస్ పర్యటన ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లడానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మంత్రి నారా లోకేష్ అధికారుల బృందం కూడా వెళ్లి ఏదైతే ఆ ముందుగా ఒక ట్రయల్ రన్ వేశారు, పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తామంటూ పెద్ద ఎత్తున ఆర్భాటం చేశారు. కానీ తీరా తిరిగి వచ్చేసరికి ఒక్కటంటే ఒక్క ఎంఓయూ కూడా జరగనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇవాళ శాసన మండలి సాక్షిగా ఎంఓయూలు ఏమీ చేసుకోకుండా ఒట్టి చేతులతోనే దావోస్ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం తిరిగి వచ్చిందన్న అంశం బట్టబయలు చర్చనీయాంశంగా మారింది. బిందు.